హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 8th వీక్ నామినేషన్స్ జరిగాయి. లైవ్లో ఇప్పుడే అయిపోయాయి. నేను మొత్తం లైవ్ చూసినాకే నామినేషన్స్ అన్నీ అయిపోయాకే వీడియో చేద్దాం అనుకున్నాను, చేస్తున్నాను. అసలు ఈ నామినేషన్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్స్ వేయటం బాగానే ఉంది, ప్రాసెస్ అంతా బాగానే ఉంది. అసలు వీళ్ళు ఏమి ప్రూవ్ చేద్దామని అక్కడికి వెళ్ళారో, ఏమి మాట్లాడారో, ఏం మాట్లాడాలనుకున్నారో ఒక్క శ్రీజ తప్పించి మిగతా అంతా పాత చింతకాయ పచ్చడి అన్నట్టే జరిగింది నామినేషన్స్. ఫస్ట్ వచ్చి మిమ్మల్ని నేను రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాను, చెప్పండి. ఇమ్ము ఇక్కడ తనూజాని నామినేట్ చేసేటప్పుడు కరెక్ట్ అయిన పాయింట్స్ పెట్టాడా, అండ్ తనూజాది తప్పు ఏమైనా ఉందా? ఈ రెండు క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పి తీరాల్సిందంతే. మీకు వేసే ఇంకో ప్రశ్న ఏంటంటే, తనూజ ఎక్కడైనా కళ్యాణ్ని నువ్వు నా చుట్టూ తిరుగు, నువ్వు నా చుట్టే ఉండు, నా గేమ్ కూడా నువ్వే ఆడు, నా వెనకలే ఉండు అని ఎప్పుడైనా బెక్ చేసిందా? లేకపోతే ఎప్పుడైనా తన మీద పడి ఇప్పుడు రిమాన్ పవన్ రీతులాగా అతుక్కొని బతుక్కొని ఉన్నారా? ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే వచ్చింది కదా. మరి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళిద్దరి మీద పట్టం ఎందుకు? నాకు అర్థమే కావట్లేదు ఇదేంటో మరి. ఎందుకంటే నేను ఒక తనుజ ఫ్యానే కాదు, ఇమ్ము ఫ్యాన్ కూడా. బట్ ఈ సీజన్లో నాకు ఈ 1 వీక్ ముందు నుంచి 1-2-3 వీక్స్ ముందు నుంచి ఇమ్ము సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తూనే ఉంది. బట్ ఈరోజు అది నాకు నిజం అనిపించింది. మీకు ఎంతవరకు రీచ్ అయింది, ఎంతవరకు నిజం అనిపించిందో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ సీజన్ 9 8th వీక్ నామినేషన్స్ మొదలయ్యాయి. ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా ఫస్ట్ ప్రియా వచ్చింది. ప్రియా నామినేషన్స్ వచ్చి సంజనాన్ చేసింది, వెళ్ళింది. ఇంకొకటి వచ్చి ఇమ్ముకి ఇచ్చింది. ఇమ్ము తనూజాని నామినేషన్ చేశాడు. ఏం పాయింట్స్ పెట్టి? అసలు నాకు ఇక్కడ ఎంత సేఫ్ గేమ్ ఆడాడంటే, అసలు తను ఏమని తన్ని పక్కగా టాప్లో ఉంది, ఎలా అయినా దించాలి. ఫస్ట్ పాయింట్ వచ్చి ఆయేష్ అది చెప్పారు కదా. అసలు అసలు తన పర్సనల్ పాయింట్ అది ఇతనికి సంబంధమే లేదు. తన మీద వచ్చింది, తన మీద పోయింది. 50-50 ఈయన సేఫ్ ఆడినప్పుడు, అందరి దగ్గర సేఫ్ ఆడినప్పుడు తను కూడా సేఫ్ ఆడుకుంటుంది కదా కొన్ని దగ్గరలో. అప్పుడు దాకా 50-50 అయినప్పుడు తర్వాత తను ఆలోచన మార్చుకుందేమో. అది తిను అడగాల్సిన పని లేదు కదా, సేఫ్ గేమ్ అని చెప్పాడు. అది దానికి రీజనే నేను ఆన్సరే ఇవ్వను అని చెప్పింది. ఓకే, అక్కడికి వదిలేసింది. రెండో పాయింట్ ఏంటంటే బొమ్మల టాస్క్ అప్పుడు పక్కాగా స్టాండ్ తీసుకుంది ఇమ్ముకి తనూజ మాత్రమే. ఎలా అంటే తనూజాని ఆ రోజు అంతకుముందు కూడా ఇమ్ము తనూజాని కానీ ఎవరినైనా కానీ పంపిస్తాను కానీ నేను వెళ్ళను, నేను ఎక్కడైనా ఉంటాను, అది ఇది అన్నాడు. అక్కడ అందరూ కలిసి తనూజాకి ఇమ్ముకి సహాయం చేస్తున్నాడు. స్టాండ్ అక్కడ తీసుకుంది, ఇమ్ముని పంపించాలని ఫస్ట్ నుంచి స్టాండ్ తీసుకుంది తనూజ. కానీ అక్కడ ఏమైంది, ఇమ్మునే ఎవరినైనా పంపించవచ్చు అని చెప్పి నేను ఇక్కడ ఉండగలను, తినగలను, చేయగలను అన్నప్పుడు ఇమ్ము వైపు చూసింది తనూజ. ఇది వీడియోలో స్పష్టంగా చూపిస్తారు. అప్పుడు ఈయన ఇమ్ము మంచి అవ్వడానికి ఇలా చేత్తో ఓకే అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు తను రెండో మాట లేకుండా అక్కడ ఇంకోటి ఏంటంటే, అప్పటికి రీతు బాగా రెచ్చిపోయింది. ఏమంటుంది, సపోర్ట్ తీసుకొని ఆడాడు, ఇదొక ఆట, ఇదొక గెలుప, ఇది ఇలా అంటుండే. ఈ గెలుపుని ఇమ్ముకి ఇవ్వటం తనకి ఇష్టం లేక, సరే రామునే పోనీయండి, ఇంకా ఇమ్ము కూడా ఓకే అన్నాడు కదా అని చెప్పి తను ఆ స్టాండ్ తీసుకుంది. తనకి స్టాండ్ తీసుకున్న మనిషిని నువ్వు మాట మార్చావని మళ్ళీ అదే పాయింట్ మీద ఎప్పుడో ఫస్ట్ వీక్లో 2వ వీక్లో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వేశాడంటే, తను అప్పటి నుంచి తను క్యారీ చేస్తానే ఉన్నాడు తనూజ మీద కోపం. ఇప్పటి వరకు నటించింది నటన అంటే 2వ వీక్లో జరిగిన టాస్క్లో పెట్టుకున్న అప్పటి నుంచి నాకు మొన్నటి వరకే ఉందంటే అప్పటి నుంచి పెట్టుకున్న ఇదిని ఇప్పుడు వరకు తీర్చుకున్నాడు అనమాట. ఇన్ని రోజుల వరకు తనకి ఆ పాయింట్ మీద నామినేషన్ చేయడానికి రాలేదా అంటే, ఇది ఎక్కడొచ్చింది? అమర్దీప్, రెడ్డి, ఆది వీళ్ళందరూ తనూజ పైలో ఉంది, విన్నర్ మెటీరియల్ అని చెప్పినాక నాకెక్కడ తనూజ పోటీ వస్తుందని అప్పటి నుంచి తనూజ మీద ఎక్కువ కసి పెంచుకున్నాడు. ఎలా అయినా తన ఇంట్లోంచి పంపించాలి, కళ్యాణ్ని వాడాలనుకున్నాడు, వాడలేకపోయాడు. ఇంకా ఇప్పుడు ఎట్టానో చేశాడు. దానికి తనూజ గట్టిగా, నేను ఆ రోజు నిన్ను చూసి, నువ్వు ఇక్కడ చూసి చెప్తున్నావు, 2 నాలుకల మాటలు మాట్లాడకు నువ్వు అని చెప్పి తనూజ అయితే తను రిప్లై మటుకు సూపర్గా ఇచ్చింది. నాకు ఇక్కడ బాగా నచ్చింది తనూజ. తన రిప్లై మటుకు తను బాగానే ఇచ్చింది. కానీ వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇంట్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు సీజన్లోనే కాదు, ప్రతి సీజన్లో ఒక లవ్ బాండ్ అనో ఫ్రెండ్షిప్ బాండ్ అనో ఉంది.
బట్ వీళ్ళిద్దరిని ఎందుకు ఇంత స్పెషల్‌గా ట్రీట్ చేసి, తనూజ ఏమన్నా కళ్యాణ్‌ని నా వెనక తిరుగు, నా వెనక్కి రా, నా వెనక ఉండు, నన్ను తిరుగు, నువ్వు నాతోనే ఉండు, నువ్వు నాకు గేమ్ ఆడకు అని ఏమన్నా రిక్వెస్ట్ చేసి తన వెనకాల తిప్పుకుంటుందా? నాకసలు ఏమీ అర్థం కావట్లే. అంత చెప్పుకోదగ్గ హైలు ఏం జరగలేదు కానీ, బానే జరిగాయి అనిపించింది. ఎలా అయినా ఈసారి గూడా తనూజ టాప్‌లోనే ఉంటుంది. ఎందుకంటే తనేమి గివ్ అప్ ఇచ్చే రకం కాదు. ఫస్ట్ అడిగిన 2 క్వెషన్స్ కూడా ఆన్సర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ఎవ్రీవన్.